చింటూ, మింటూ, పింకీ అనే ముగ్గురు పిల్లలు తమ సరదా తాతయ్య రామయ్య ఇంటికి వచ్చారు. పిల్లల కంటే తనే చాలా తెలివైనవాడని తాతయ్య నమ్మకం. తాతయ్య గర్వంగా ఈ ఇంట్లో నేనే బాస్ అని చెప్పాడు. పిల్లలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. భోజనం తర్వాత తాతయ్య కుర్చీలో కూర్చుని నిద్రపోయాడు. గురకలు పెట్టాడు. పిల్లలు మెల్లగా వచ్చి తాతయ్య షూలేసులను కట్టేశారు. తలపై కాగితపు కిరీటం పెట్టారు. ముఖంపై సరదా గ్లాసులు గీశారు. తాతయ్య లేచి నిలబడగానే తడబడిపోయి మంచం మీద పడిపోయాడు. రాత్రి తాతయ్య పిల్లలను భయపెట్టాలని గోస్ట్ మాస్క్ వేసుకున్నాడు. పిల్లలు లైట్ ఆఫ్ చేసి నిజమైన దెయ్యం అని కేకలు వేశారు. తాతయ్య చెప్పులు లేకుండా బయటికి పరుగెత్తాడు. అందరూ కలిసి నవ్వుకున్నారు. మీరు నాకంటే తెలివైన వాళ్ళు అని తాతయ్య చెప్పాడు. అందరూ ఐస్ క్రీం తిన్నారు. వయసుతో సంబంధం లేకుండా సరదా, ప్రేమ ఉంటే కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.